రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం నేరడ మేఘ్య తండ గూగులోతు రమేష్ గారి మిరపతోటలో ఉన్నాం. పర్షియన్ 42 అనే రకం విత్తనాన్ని వేసిన రైతు రమేష్ గారు. చెప్పండి రమేష్ గారు, మీ తోట ఎలా ఉంది? వర్షని బాగా 421 ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. కింద ఒక స్టెప్, మధ్య ఒక స్టెప్, పైన ఒక స్టెప్. వచ్చి కావాలంటే చూడండి, తోట బాగుంది. ఎన్ని ఎకరాలు వేసారు తోట మీరు? మా 5 ఎకరాలు వేసిన. ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు వేసిన మిగతా వెరైటీల కంటే మీరు వేసిన వర్షని 42 అనే వెరైటీ ఎట్లా అనిపిస్తుంది అన్నిటికంటే? వర్షని 241లో ఒక ఎకరం వేసిన, అది బాగుంది. మిగతా ఎట్లున్నాయి? మిగతా కొంచెం జబ్బుగానే ఉంది, తక్కువ. ఈ కాయ సైజు కానీ కాయ రంగు కానీ ఇవన్నీ ఎట్లుందో దగ్గర నుంచి చూపించండి. ఎట్లుందో రైతు సోదరులకు దగ్గర నుంచి ఉంచండి ఎట్లుందో. ఈ కాయ సైజు కానీ గనుపు దగ్గర కానీ కాయలో గింజ శాతం కూడా చూసుకోవచ్చు మనం. తాలు శాతం కానీ వైరస్ కానీ బొబ్బ కానీ మీకు ఏమన్నా రోగాలు ఏమైనా అటాక్ అయినా? ఏం లేదు, కావాలంటే మంచిగానే ఉంది. నల్లి కూడా తట్టుకునేది శక్తి ఉంది. వేరే విత్తనం అయితే తట్టుకోలేదు. రైతు సోదరులు అందరూ వేసుకోవచ్చు అంటారు? వేసుకోవచ్చు, మంచిది. ఇది వర్షిని 421. వర్షని 421 మంచి చిక్కటి కాపు వస్తుంది. చిక్కటి కాపు. నేను వేసుకోమంటే నేను వేసుకోలేదు, నా తప్పు అయిపోయింది, కానీ వేసుకున్నా బాగుండు. సరే, మీ పేరేంటి? నా పేరు లక్ష్మణ్ అండి. బాగుంది, చిక్కటి కాపు దగ్గరగా. మాది కూడా మేఘేదండే. ఎట్లుందండి రైతు సోదరులు అందరూ వేసుకోవచ్చు, కంపల్సరీ వేసుకోవచ్చు. ఓకే, బాగుంది. ఇది డౌట్ ఉంటే కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే రైట్ అన్న.